ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఆ అమ్మవారి కరుణా కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డా, నా బిడ్డలు 2 బిడ్డలతో నేను వచ్చి నీ ఇంటి గుమ్మం ముందు వేచి ఉన్నానమ్మా. నీకోసమే ఈరోజు వచ్చాను. నా బిడ్డలతో సహా వచ్చాను. నా పూజ చేసుకుంటున్నావు, నా కోసం పరితపిస్తూ ఉన్నావు. నేను నీకోసం ఎప్పుడూ కూడా తలుపు దగ్గర వేచి ఉన్నాను తల్లి. నన్ను నీ తల్లిగా భావించావు కదూ. ఒక్క నిమిషం, ఈ రోజున నేను తీసుకొచ్చినటువంటి శుభవార్తను సంతోషంగా ఆలకించు. కాదని నన్ను వెనక్కు పంపవద్దు బిడ్డా అని అమ్మవారు సందేశం ఇస్తూ ఉన్నారు. అమ్మవారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మన ఛానల్ను ఎవరైతే కనుక కొత్తగా ఫాలో అవుతూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, మీకు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇక అమ్మవారి సందేశం గురించి తెలుసుకుందామా? ఈరోజు నీ గుమ్మం ముందే ఒక మంచి శుభవార్తతో నీకోసం నా బిడ్డలతో సహా వేచి ఉన్నాను తల్లి. ఈ శుభవార్త నువ్వు వినడం వలన నీ మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది. అలాగే ఎన్నో రకాలుగా నువ్వు వేచి ఉన్నటువంటి పనిలో ఒక గొప్ప మార్పును కూడా నువ్వు చూస్తావు. నీ మనసుకు ఎంత బాధగా ఉందో నాకు తెలుసమ్మా. అది పూర్తిగా నువ్వు నా మీద అలిగి ఉన్నావు. నాకు తెలుసు, నువ్వు నీ కష్టానికి కృంగిపోయి నా మీద అలిగామని కూడా నేను అర్థం చేసుకోగలను. నీ మనసుకు కలిగినటువంటి గాయం గురించి ఈ తల్లికి కాక ఇంకెవరికి తెలుస్తుంది చెప్పు? బంగారు తల్లి, నీ మనసుకు ఎంత గాయం అయినా సరే నువ్వు ఎంతగానో వేదనాభరితమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నా కూడా ప్రతి క్షణం ప్రతిరోజు ఈ దుర్గమ్మను స్మరించడం మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు. నువ్వు నిజంగా నీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకో తెలుసా? నువ్వు ఎంతో కష్టంలో ఉన్నప్పటికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు సదా సిద్ధంగా ఉంటావు. భగవంతుని ఎప్పుడూ కూడా మరచిపోకుండా నీకు ఎంతటి విపత్కరమైనటువంటి పరిస్థితి ఎదురు అయినప్పటికీ కూడా భగవంతుడు అంతా నాకు చూసుకుంటాడు, నా తల్లి దుర్గమ్మ ఉండగా నీ ధైర్యాన్ని మాత్రం ఏ క్షణము ఏ రోజు కూడా నువ్వు కోల్పోలేదు. అలా నీకు ఎప్పుడు కూడా నేను అపనమ్మకాన్ని నీవు గురయ్యే విధంగా నేను చేయలేదు. ఎప్పుడూ కూడా నువ్వైతే జీవితంలో ఒంటరి అయ్యేటటువంటి భావన నీ మనసులో కాదు కదా. నువ్వు అసలు ఎప్పుడు ఆలోచన దిశ వైపు అడుగులు వేయవద్దు. ఎందుకో తెలుసా? సదా నిన్ను అంటిపెట్టుకునే, సదా నిన్ను కాపాడుకునేటటువంటి దైవం నీ తల్లి దుర్గమ్మ నీకు తోడుగా ఉండగా, పిచ్చి తల్లి నువ్వెందుకమ్మా ఒంటరి దానివి అవుతావు చెప్పు? నిన్ను బాధ పెట్టిన వారు, అలాగే నేను ప్రతిక్షణం అవమానిస్తూ వారి ఆనందాన్ని పొందుతూ కేవలం అది శాశ్వతం అని భావిస్తూ ఉన్నారు చూడు, అలాంటి వారు బాధపడేటటువంటి జీవితాన్ని తప్పకుండా అనుభవిస్తారు. వారు ఒంటరిగా మిగిలిపోతారు తప్ప నువ్వు ఎప్పటికీ కూడా ఒంటరిగాను కాదమ్మా. ప్రస్తుతం వారు నిన్ను ఒంటరిగా వదిలేసి వారి ఆనందాలను వారు చూసుకుంటూ ఉన్నారు కనుక నీకు కాస్త కష్ట సమయంగా అనిపించవచ్చు. ఈ సమయంలో నువ్వు ఎంత ధైర్యంగా ఉండాలో తెలుసా? నిజంగా చాలా ఓర్పుగా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతం నీ మనసు ఎంత వేదనాభరితంగా ఉందో నేను అర్థం చేసుకోగలను. నిన్ను ఎవరు పట్టించుకోవడం లేదని, ఆఖరికి నీ దుర్గమ్మ కూడా నిన్ను మోసం చేశాను అనే భావంతో ఉన్నావు కదూ. అమ్మవారు ఎప్పుడు కూడా సందేశాలు నీకు ఎందుకు ఇలా అందిస్తూ ఉన్నానో తెలుసా? నీ సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గం తెలియక నువ్వు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్న సమయంలో నీ దుర్గమ్మ ఆశీస్సులు నీకు ఎప్పుడూ అందిస్తూనే ఉన్నాను. మరి నీ గురించి, నీ సమస్య గురించి అయితే నువ్వు బాధపడుతూ ఉన్నావు. ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని నేను తప్పకుండా అందజేస్తూ ఉన్నాను. ఏదో ఒక పరిహార రూపంగా అయితేనేమి, ఏ వ్యక్తి ద్వారా అయితేమే శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని నీకు ఎప్పటికప్పుడు తెలియచేస్తూనే
ఉన్నాను. నీ సమస్యలను బట్టి ఎప్పుడూ కూడా నీకు దాని నుంచి బయటపడేలాగా నేను ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను. అయితే నువ్వే అప్పుడప్పుడు నా తల్లి నన్ను చూస్తుందా అని బాధపడుతూ ఉన్నావు. అయితే బిడ్డ, నీ కర్తవ్యం, నీ శ్రమించే తత్వం, అందుకు కావలసినటువంటి శక్తిని, సంపదను ఇవ్వడం నా కర్తవ్యం కదా. ఇక నుంచి ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నువ్వు చేసేటటువంటి పని పట్ల అశ్రద్ధ కలిగించే విధంగా నిన్ను అటు నుండి వేరే వైపు మొగ్గు చూపేలా చేశారో వారందరి ఆశలు అడియాసలు చేయాలి. నువ్వు నీ కలను సాకారం చేయకుండా నిన్ను మధ్యలోనే వేరే మార్గం వైపు నడిపించిన వారి కలలు బూడిద పాలు చేయాలి. కనుకనే నువ్వు కాస్త శ్రమించాలి. నీ కర్తవ్యం ఇప్పుడు శ్రమ వైపు మళ్ళాలి. అందుకు కావలసినటువంటి శక్తిని, ధైర్యాన్ని నేను ఎప్పుడు కూడా నీకు సదా తోడుగా ఉండేందుకు నా సహకారాన్ని అందిస్తూనే ఉంటాను. ఇక నువ్వు అనుకున్న విధంగా కాస్త జరగకపోతే నిరాశలోకి మాత్రం నువ్వు కూరుకుపోవద్దు. ఎందుకంటే నిరాశ అనేది నిన్ను ఎప్పటికీ కూడా పైకి రానివ్వకుండా అణిచిపెట్టేస్తుంది. కనుక ఏదున్నా కూడా నీ మనసులోకి అసలు ఏమాత్రం నిరాశ అనేది రాకుండా జాగ్రత్తగా ఉండు. నీలో ఉండి నేను నీకు మానసికమైనటువంటి ఆందోళన కలుగజేస్తున్నటువంటి శత్రువును నశించేలాగా నేను చేస్తాను. నిన్ను బాధకు గురి చేయడమే పనిగా పెట్టుకున్న వారికి నువ్వు ఏ విధమైనటువంటి సమాధానం అయితే ప్రస్తుతం అసలు ఇవ్వవద్దు. నువ్వు భగవంతుడు ఉండేవారు సరైనటువంటి గొప్ప సమాధానాన్ని అతి తొందరలోనే అందుకోబోతున్నారు. కనుక ప్రస్తుతం నిన్ను బాధకు గురికి చేసిన వారిని అసలు నువ్వు పట్టించుకోవద్దు. ఎందుకంటే వారు నీ ముందు మంచిగానే మాట్లాడతారమ్మా. నీ వెనుక ఎంత బాధ పెడతారో, నిన్ను ఎన్ని రకాలుగా అవమానపరిచే విధంగా చేస్తారో కేవలం నీకు నాకు మాత్రమే తెలుసు. దానివల్ల నువ్వు ఎంతగా సతమతమవుతున్నావో, ఎవరికీ చెప్పుకోలేని విధంగా ఎంత బాధపడుతున్నావో అది కూడా నాకు బాగా తెలుసు తల్లి. కనుక ఎవరు నిన్ను ఎన్ని మాటలతో బాధ పెట్టినా సరే మౌనంగా మాత్రమే ఉండమని చెబుతున్నాను. అదే నీకు మంచిదమ్మా అని చెబుతూ ఉన్నాను. అయినా కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడమే అందరికీ మంచిది. నువ్వు నా యందు ఉంచినటువంటి నమ్మకాన్ని నేను ఎప్పటికీ వమ్ము చేసుకోను తల్లి. సదా నిన్ను నేను జాగ్రత్తగా కనిపెట్టుకొని నీకు అండగా ఉంటానని నీకు ప్రమాణం చేస్తున్నానమ్మా. మరీ చెప్తున్నాను. ఈరోజు నీ చిట్టి మనసుకు గాయాన్ని తొలగించేటటువంటి సందేశాన్ని అయితే తీసుకొచ్చాను. నీకోసం నీ గుమ్మం ముందే నా బిడ్డలతో సహా వేచి ఉన్నాను. ఏ రూపంలో అయితే వచ్చానో నువ్వు ఆ శుభసూచకాలను కూడా నీకు తెలియజేస్తాను. నీకు చేస్తున్నట్టు పనిలో నీకు గొప్ప మార్పు, ఆనందకరమైనటువంటి వార్త తెలియజేసే విధంగా నేను నీకు ఒక అవకాశాన్ని అయితే సృష్టించబోతున్నాను. ఇక నుండి నువ్వు కోరుకున్న విధంగా నువ్వు కలలు కన్నటువంటి జీవితం నీ భవిష్యత్తు ఉండబోతుంది. అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరిగి విజయ దేవత నీ సొంతం అవ్వబోతుంది. కనుకనే కాస్త ఓపికగా ఎదురు చూస్తూ ఉండు బిడ్డ. నిన్ను ఎల్లవేళలా నేను కాపాడుతానని నీకు కూడా తెలుసు కదా. మరి ఇంకా నాపై ఈ విధమైనటువంటి అలక పెంచుకోవడం మంచిదేనా? ఈ దుర్గమ్మతో మాట్లాడకుండా నువ్వు ఉంటావేమో, కానీ నా బిడ్డలను నేను ఎప్పటికీ కూడా మమకారాన్ని, ప్రేమను విడిచిపెట్టుకోలేను. వారు నాపై అడిగితే నాకు చాలా బాధగా ఉంటుంది. నా మనసు ఎంతో బాధ చెందుతుంది. కనుక మీరు నా చెంతకు రానప్పుడు, నాతో మాట్లాడనప్పుడు ఈ దుర్గమ్మ హృదయం ఎంత విలవిల్లాడిపోతుందో. నాతో మాట్లాడు బిడ్డ. ప్రతిరోజు నీ సమస్యను ఏ విధంగా నా వద్ద చెప్పుకుంటున్నావో అదేవిధంగా ప్రతిరోజు కూడా గలగలా మాట్లాడుతూ నీ మాటలు నేను ఎంత చక్కగా వింటూ ఉంటానో అలాగే వింటూ ఉంటాను. నీ సమస్యకు నేను అడ్డుకట్టుగా నేను నిలబడి ఉన్నప్పుడు నిన్ను ఏ సమస్య బాధించదమ్మా తల్లి. నువ్వు ఇతరులకు ఏది అందిస్తావో అది ఎన్నో రెట్లు పెరిగి నిన్ను చేరుకుంటుంది. నువ్వు ప్రేమను అందిస్తే ప్రేమ, ద్వేషాన్ని అందిస్తే ద్వేషం, ఏదైనా సరే నీ చెంతకే తిరిగి వస్తుంది. కనుక అందరితో కూడా ప్రేమగా ఉండు. అలాగే నీ దుర్గమ్మతో ఇంకా ఎక్కువగా ప్రేమను పంచుకుంటూ ఉండు. ఎందుకంటే నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు? నాకు మాత్రం వారసులు అంటే మీరే కదా బంగారు తల్లి. ఇక నేను మాత్రం మిమ్మల్ని కనిపెట్టుకుంటూ జాగ్రత్తగా ఉండడం వల్ల మీరే నాకు వారసులయ్యారు. కనుక నాపై అమితమైనటువంటి ప్రేమను చూపు. నన్ను ఒక మంచి బంధంలాగా ముడివేసుకున్నటువంటి నీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను చెప్పు? నన్ను తల్లిగా భావిస్తావు. కొందరు అమ్మవారిగా ఎట్లా అయినా, మరికొందరు అన్ని సర్వం నేనే అంటారు. మరి అలాంటప్పుడు నేను ప్రతి ఒక్కరిని కూడా ఆత్మబంధువునే కదా. నాపై మీరు అలకను పెంచుకోకండి, నమ్మకాన్ని కోల్పోకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అపనమ్మకంతో అడుగులు వేయవద్దు. నువ్వు గెలుపు బాటలో
విజయ తీరాలకు చాలా దగ్గరలో ఉన్నావు బిడ్డ. నీలో ఉత్సాహాన్ని నింపుకో, వేగాన్ని పుంజుకుంటే నీ లక్ష్యం కూడా అతి త్వరలోనే చేరుకుంటావమ్మా. నీ లక్ష్యం చాలా గొప్పగా ఉండబోతుంది. ఆ శుభవార్త నీ చెవిన పడిన వెంటనే నువ్వు చేసేటువంటి పనిలో చాలా గొప్ప మార్పునైతే నువ్వు చూస్తావు. ఆ మార్పుతో నీ జీవితం మొత్తం కూడా తారుమారైపోతుంది. చాలా మార్పులు చేర్పులు జరిగి నీవు కోరుకున్నటువంటి గొప్ప బంధాన్ని, అంటే ఎవరైతే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారో ఆ బంధం మనస్ఫూర్తిగా నిన్నుగా అంటే నిన్ను అర్థం చేసుకునేటటువంటి ఒక గొప్ప బంధం భగవంతుడు నీకు ప్రసాదించబోతున్నాను. ఆ బంధంతో నువ్వు జీవితాంతం కూడా సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నావు. నిన్ను అర్థం చేసుకుని నిన్ను అవమానించకుండా ప్రతి ఒక్క పనిలోనూ చేదోడు ఆదోడుగా ఉండేటటువంటి బంధాన్ని ఈ దుర్గమ్మ నీకు తప్పక కల్పించబోతున్నాను. అంతవరకు మనసును అదుపులో ఉంచుకో, సాధన చెయ్యి. లేదంటే ఆ మనసు నిన్ను తోలు బొమ్మలా చేసి నిన్ను నీ దృష్టిని మరల్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకే నువ్వు భగవంతుని యొక్క నామాన్ని ప్రతినిత్యము కూడా పాటిస్తూ ఉండు. భగవంతుని యొక్క సన్నిధిలో కాలాన్ని ఎక్కువగా గడుపుతూ ఉండు. కనుక ఇక నుండి నాపై ఉన్నటువంటి అలకను తొలగించుకుని నాపై నిండైనటువంటి ప్రేమను చూపిస్తావని ఈ దుర్గమ్మ నీతో నేను చెప్తూ ఉన్నాను. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని అమ్మవారు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరలా మరొక చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. కనక దుర్గమ్మ తల్లికి జై. సర్వే జనా సుఖినో భవంతు.